నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పంచాంగం. మన రాష్ట్ర దేశ రాజకీయ భవిష్యత్తును పంచాంగపరంగా విశ్లేషించి మన రాష్ట్ర దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు పొలిటికల్ ఆస్ట్రాలజర్ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు వచ్చి ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో మనకి ఇంతకు ముందు సార్ ముందుగా మీకు వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. ఈ ఎపిసోడ్ లో మనకి బయోడేటాస్ పంపించారు, కొంతమంది మనం అడిగినప్పుడు పంపించిన వారు ఉన్నారు, వాళ్ళవి విశ్లేషించి చెప్పబోతున్నాము. అయితే ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి పాయల శంకర్ గారి గురించి. పాయల శంకర్ గారు 4/8/1971 జన్మించారు. డిగ్రీ చదివారు. జైనద్ మండలం ఆడ గ్రామంలో జన్మించారు. వీరి రాజకీయ జీవితాన్ని చూస్తే రాజకీయంగా ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పాయల శంకర్ సర్పంచ్గా జెడ్పీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 1995లో జైనద్ మండలం నిరాల ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. అలాగే 2000 సంవత్సరంలో జైనద్ మండలం ఆడా సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2006లో నిరాల ఎంపీటీసీగా పనిచేశారు. 2009లో జైనద్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున ఎన్నికైన జోగు రామన్న తెలంగాణ కోసం రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో మంచి పట్టు కలిగి ఉన్న పాయల శంకర్కు టీడీపీ తన అభ్యర్థిగా ఎన్నుకుంది. సార్, ఈయన గురించి పంచాంగపరంగా మీరు విశ్లేషించి చెప్పగలరు? మీరు చక్కగా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చారండి, చాలా బాగుంది. ఆయన పుట్టిన సంవత్సరం ఆగస్టు 4, 1971 బాగా కనబడుతుంది. అయితే ఈ రోజు మనం తీసుకున్నప్పుడు ఆయన జాతక రీత్యా చూసుకుంటే మూలా నక్షత్రంలో ఆయన జన్మించినట్టు కనబడుతుంది. అసలు మూలా నక్షత్రం చెప్పగానే ఒక ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే మూలా నక్షత్రానికి మన బాలకృష్ణ గారు కూడా మూలా నక్షత్రమే, అంటే తెలుగుదేశం తరఫు నుండి ఆయన కూడా. మనం లాస్ట్ 3-4 ఎపిసోడ్స్లో కూడా బాలకృష్ణ గారి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజాదరణతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి, బలం ఉందని కూడా మనం చెప్పుకున్నాము. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ మూలా నక్షత్రం జన్మించడం తర్వాత ఇప్పుడు ప్రజాదరణ పొందే అవకాశం కూడా కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే లగ్నం చూస్తే సూర్యోదయ సమయంలో లగ్నాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే అది మనకు కర్కాటక లగ్నం అవడము, తర్వాత ఇక్కడ కుజ రాహువులు అన్నవారు ప్రత్యేకంగా కుజుడు ఉచ్చస్థితిలో ఉండడమట. మకర రాశిలో ఉచ్చస్థితిలో రాహుతో కలిసి ఉండడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కుజ బలం ఉన్నది, రాహుబలం అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఈయన ఎలా ఉంటారు, వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటారో మనం తీసుకుంటే అంటే కుజ బలం అంటే శౌర్యము, అలాగే రాహుబలం అంటే మాయ చేసైనా సరే ఏదైనా మనకు సాధించాలనే ఒక స్థితిలో ఉండే వ్యక్తిగా మనం చెప్పచ్చు అనమాట. సో ఇవి రెండు మన రాజకీయాల్లో ఏంటనుకున్నామంటే సహజంగా రాజకీయ పంచాంగం మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం ఏంటంటే 4 గ్రహాల యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటేనే కొంత సక్సెస్ అవుతుంది. కనీసం 2 గ్రహాలు ఉన్నా సరే కొంత సక్సెస్ఫుల్గా పెరుగుతుందని చెప్తామట. ఇక్కడ కుజ రాహువులు ఎప్పుడైతే బలంగా ఉన్నారో, రాహు యొక్క మాయ కూడా ఎప్పుడైతే తోడై ఉన్నదో డెఫినెట్గా మనం ఏం చెప్తామంటే దీనికి కొంచెం బలం చేకూర్చుకుందని చెప్తామట. ఇది కాకుండా అంటే గురు శనులు ఇద్దరు కూడా కొంత బలవంతులై ఉండాలని చెప్పుకుంటామట. ఇక్కడ గురుడు వృశ్చిక రాశిలో ఉండడము, ఇక్కడ పరివర్తనమై ఉండడం కూడా కొంతవరకు ఒక పాజిటివ్ వేవ్స్గా చెప్తామట. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈయన జాతకానికి కొంచెం బలం సమకూర్చుస్తున్న తర్వాత లగ్నానికి కూడా కుజుడు యోగ కార్యక్రమం. అటువంటి కుజుడు యొక్క మహారదశ ఈయనకి ఏంటంటే 2008 నుండి అక్టోబర్ నుండి మొదలైనట్టుగా మనకు కనబడుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ సుమారు 2015 వరకు ఉన్నట్టుగా కనబడుతుంది. అందులో కుజుడు యొక్క అంతర్దశ కూడా ప్రస్తుతానికి ఏంటంటే సుమారుగా శని యొక్క ప్రభావం దాటి బుధుడిది రాబోయే అవకాశం ఉంటుంది. శని అంటే కుజ శనులు కలయిక వైపరీత్యం కొంత ఉన్నప్పటికీ అది దాటి ఏప్రిల్ కల్లా మనకి ఏంటంటే కనుక పూర్తిగా ఇక్కడ బుధుడి ప్రభావం కనబడుతుందన్నమాట. అయితే లగ్నం బాగుంది, కుజుడి యొక్క బలం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే కుజుడి యొక్క అంతర్దశలో శని ప్రభావం కనబడుతుంది కాబట్టి కొంచెం యుద్ధం చేస్తేనే కానీ గెలిచేటట్టుగా కనిపించట్లేదు. ఇక్కడ యుద్ధం అంటే మాయతో కూడిన కొంత యుద్ధం కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పూర్వకాలం యుద్ధం అనేవాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత నిజాయితీగా వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా తను చేయవలసిన పనుల్లో కొంతవరకు నిజాయితీలో కొంత భాగాన్ని పక్కకి పెట్టవలసిన అవసరం కూడా ఈయనకు ఉంటుంది. అలా ఉండడం వల్ల అంటే ఒక సుమారుగా ఈయన కుజ బలంతో మాత్రం కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుందండి. ఇది అంటే నియోజకవర్గం నుండి అక్కడ మనకు 100% అంటే ఇంకా మళ్ళీ ఆ రోజు వ్యవహారం మనం చూడాలి. సో 80% ఈయనకి మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి ఇది. ఓకే అండి. అయితే మనకి ఇంకొకరు జోగు రామన్న తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆయన బయోడేటా పంపించున్నారు. జోగు రామన్న గారు 4/7/1963లో జన్మించారు. BA చదివారు. జైనద్ మండలం దీపాయిగూడ గ్రామంలో జన్మించారు. రాజకీయ జీవితం చూస్తే జోగు రామన్న రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు పదవులు నిర్వహించారు. టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జోగు రామన్న 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ ఉద్యమం ఉధృతమయ్యాక నాగం జనార్దన్ రెడ్డితో పాటు రాజీనామా చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉప ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇక ఇంతవరకు రామన్న గారు చేపట్టిన పదవులను చూస్తే 1988లో
జైనత్ మండలం దీపాయిగూడ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1995లో ఎంపీటీసీగా, ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2001లో జైనత్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2004లో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే బరిలో నిలిచి రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2006లో మళ్లీ జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో తెలంగాణపై టీడీపీతో విభేదించి నాగం జనార్దన్ రెడ్డితో కలిసి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఇదండి ఈయన బయోడేటా. బాగుందండి, ఇది బయోడేటా అయితే చాలా చక్కగానే ఉంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈయన మీరు పుట్టిన సమయం డేటు మన ఇచ్చిన ప్రకారం చూసుకుంటే జూలై 4/63 పుట్టినట్టు కనబడుతానండి. ఆ రకంగా చూస్తే అనురాధ నక్షత్రం ఆయన జన్మించింది, వృశ్చిక రాశిలో జన్మించారు. తర్వాత ఇక్కడ లగ్నం కూడా మనం చూసుకున్నప్పుడు మిథున లగ్నం, సూర్యోదయ కాల సమయంగా చూసుకుంటే మిథున లగ్నంలో ఆయన ఉన్నట్టు కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న స్వామివారు ఏ విధంగా కుజశ్రేణుల యొక్క ప్రభావం చాలా, రాహు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది మనం అనుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈయన కూడా ఏంటంటే కుజబలం అద్భుతంగా కనబడుతుంది. దీనికి తోడుగా గురుబలం కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనకి రాజకీయంలో మనం 4 గ్రహాలను అనుకుంటున్నాం, మొదటి నుంచి చెప్తుంది ఇదంతాను. గురుబలం ఉండాలి, గురు ప్లస్ కుజుడు ప్లస్ రాహు ప్లస్ శని, ఈ 4 యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం అనేది కొంత పాజిటివ్గా పనిచేయాలనుకున్నమాట. అయితే ఇంత ముందు చూసిన వ్యక్తిలో కూడా మనకి ఏంటంటే 2 గ్రహాల అనుగ్రహం ఉంది. అదేంటంటే రాహు శనుల యొక్క, రాహు కుజుల యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తాం, అంచేత ఆ శౌర్యంతో ఆయన చేయగలుగుతారని చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే గురుడు ప్లస్ కుజుడు ఇద్దరు యోగిస్తున్నారండి ఇక్కడ కొంతవరకు. అయితే గురుడు కుజుడు యోగిస్తే తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తారండి. ఇక్కడ ఏంటంటే తన తెలివైన స్థితిని కొంచెం ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఈ లగ్నాన్ని కూడా చూసుకుంటే రవి యొక్క మహారదశ నడుస్తుంది ఈయనకి. అందులో కూడా అంతర్దశ ప్రస్తుతానికి గురుడు యొక్క ప్రభావం ఫిబ్రవరి 11 నుండి కనబడుతుంది కాంతివంతంగా. ఇక రవి గురులు కలయిక అనేది ఒక యోగం కింద చెప్పచ్చు కొంతవరకు. అంటే రవి అని ఒక స్థితిని స్టేటస్ ఇచ్చేవాడు, గురుడు ఒక జ్ఞానకారకుడు. ఈ రెండింటి కాంబినేషన్ సక్సెస్. అందులోని ఈ గురుడు ఉన్న స్థితిని బట్టి కూడా ఇక్కడ యోగిస్తున్నాడు గురించి చెప్పి ఉన్నాం. మీనరాశిలో ఉండి దశమక్షేత్రం నుండి కొంత యోగిస్తున్నాడు కనబడుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే గురు బలంతో ముందుకు వెళ్ళే అవకాశం, అంటే తన యొక్క తెలివితేటలతో, అంటే భుజబలం కంటే లీగల్ అంటే లీగల్ పాయింట్స్ మీద ముందుకు వెళ్ళడము, తను చెప్పాలన్న పాయింట్స్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనత ఏ విధంగా చెప్తే సక్సెస్ అవుతాం అన్న విషయం మీద కొంచెం ఆయన సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఈ రకంగా చూసినప్పుడు అంటే కాంబినేషన్ ఇది డిఫరెంట్గా ఉందండి. అంటే మనతో అందరూ చూసినంత ఫైనల్గా మనం చెప్దాం. ముందు ఈ రేఖ ప్రకారం చూసినా కూడా మనకు ఒక 80% ఈయన కూడా పాజిటివ్. మీకు చెప్పాను ఇంత ముందు కూడా పొలిటికల్ పంచాంగం లాస్ట్ వీక్ కూడా మేము చెప్పి ఉన్నాము. అందరి పేర్లు చూసినా ఈసారి ఎన్నికల్లో మాత్రం సుమారుగా యావరేజ్గా ఒక చూడండి 2000-3000 ఓట్ల తేడాలతో ఇదేనట్టుగా కొంచెం అలా ఉండే అవకాశం ఉంది కూడా మనం అనుకున్నాము. సో ఆ విధంగా చూసుకున్నప్పటికంటే ఈ గురు ప్లస్ కుజుడు యొక్క బలంతో ఎవరైతే ఉన్నారో గురు మంగళ యోగం అంటారు. గురు మంగళ యోగం అంటే ఒక అధినేతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ పట్టు అది ఈయనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి 80% ఈయనకు కూడా బలం ఉందని చెప్పడానికి అవకాశం ఉందండి. అంటే బలమైన వ్యక్తే ఇక్కడ పోటీలో దిగారని చెప్తామండి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి బట్టి. ఇంకా మనకి ఆ రోజు అప్పుడు పరిస్థితి బట్టి ఇంకా మిగిలిన కూడా చెప్తామండి. ఓకే అండి. మరొకరు మనకు పంపించిన వారిలో చిలుకూరి రామచంద్రారెడ్డి గారు. పుట్టిన తేదీ 4/4/1944. బీఎస్సీ చదివారు. తలమడుగు మండలం కోడక్ గ్రామంలో జన్మించారు. ఈయన రాజకీయ జీవితం చూస్తే రామచంద్రారెడ్డి గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్పై విజయం సాధించగా మరో 2 సార్లు ఇండిపెండెంట్ గా విజయాన్ని అందుకున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 1978 నుండి 1983 వరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. 1985 నుంచి 1989 వరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. 1989 నుంచి 94 వరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ నుంచే మళ్లీ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బాగుందండి. ఈయన బయోడేటా అయితే బాగానే ఉంది. ఇక్కడ ఈయన ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్టుగా మనకు కనబడుతుందండి. ఆల్మోస్ట్ అయింది. ఇప్పుడు సూర్యోదయ కాలం తీసుకున్నప్పుడు అండి ఆశ్లేష నక్షత్రం ఉంది దీనికి. సో ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించినట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా గురు చంద్రుల కలయిక అనేది ఒక గజకేసు యోగం అంటారండి. ఇటువంటి గజకేసు యోగం అన్నది కర్కాటక రాశిలో ఈయనకు ఉన్నది కాబట్టి ఆ యోగ కారణంగా ఎమ్మెల్యే కానీ 2 సార్లు మనం బయోడేటాలు చూస్తున్నాం కదా, ఆ రకంగా ఎమ్మెల్యే ఇవ్వడంతో కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఇక్కడ మనం చెప్పుకున్న 4 గ్రహాలలోని గురుడు యొక్క బలం చాలా అద్భుతంగా, గురు ప్లస్ రాహు యొక్క బలం చాలా అద్భుతంగా ఈయనకుంది. అయితే ప్రస్తుత లగ్న ప్రకారం చూసుకుంటే ఈయన మీన లగ్నంలో జన్మించడము, తర్వాత ఇక్కడ
కుజుడి స్థితి కూడా చతుర్థంలో చాలా అద్భుతంగా ఉండడము, ఇది అడిషనల్గా ఆయనకు పాజిటివ్గా కనబడుతుంది. తర్వాత ఇందుకు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అన్నీ బాగున్నాయి, కానీ ఆ కర్కాటక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఒక వేసే అడుగు, మనం ఇంతకుముందు కూడా చాలామంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతుంటే కూడా మనం అనుకున్నాం అర్ధాష్టమ శని అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కొంతవరకు ఉంటుందని. సో ఆ విధంగా అర్ధాష్టమ శని ప్రవేశం అనేది ఈ మధ్య నవంబర్ 23 తర్వాత మొదలైంది కాబట్టి ఇప్పుడు ఆ శని ప్రవేశం అయినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఇటువంటిప్పుడు ఈయన బరిలో దిగారు అంటే డెఫినెట్గా కొంత పాజిటివ్ సైన్ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పడానికి అవకాశం అనమాట. ఇది కాకుండా అంటే దశల వారీగా మనం తీసుకున్నప్పుడు కూడా సుమారుగా రాహు మహారదశ ఆయన నడుస్తూ దాని ఆఖరి స్థితి అనేది కుజుడు యొక్క అంతర్దశ నడుస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు డిసెంబర్ నుండి మొదలైంది దీనికి సుమారుగా. సో ఈ పరిస్థితులు ఏంటంటే కుజుడు రాహు కుజుల యొక్క ఒకరికొకరు పడి చావన్నమాట. బేసిక్గా చెప్పాలంటే ఏదైతే సాధించాలనుకున్నారో సాధించినట్టు చూపించి మొత్తం అంతా లాస్గా తీసుకొచ్చి క్లోజింగ్ చేస్తాడు రాహు కుజుల యొక్క అంతర్దశలు అనమాట. అంతేంటంటే అయితే రాహు మాయలో ఏంటంటే ₹1,00,000 ఖర్చు పెట్టి పెట్టించి దాని ఫలితం లేకుండా మళ్ళీ శూన్యంలోకి తీసుకొస్తాడు అనమాట. ఇటువంటి కాంబినేషన్ కూడా రెండును. సో ఈ కాంబినేషన్లో ఆయన ఇప్పుడు ఎలక్షన్ బరిలో దిగి ఉన్నారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆయన వివరించవలసిన అవసరం. సో దీనికి కొంతవరకు ప్రక్రియలు, ఎటువంటి ప్రక్రియలు అంటే వీలైనంత వరకు తను నిజాయితీ చూపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ దాని బెనిఫిషియల్ అని ఉంది కాబట్టి కొంత మాయ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసిన 2 జాతకాల మీదుగా మనం చూసినప్పుడు అంటే ఈయన జాతకానికి వచ్చేసరికి కొంతవరకు బలహీనంగా ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే బలం అనేది మనం చూసుకోవాలి మెయిన్గాను ఉంది కాబట్టి ఆ బరిలో దిగేటప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంత తెలుసుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టాలనుకున్నారు అనుకోండి రాజకీయంగాను. సరే ఇలాంటివి తెలుసుకున్న తర్వాత అంటే కోటి దగ్గర కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకురా బాబు మనకి ఇలా విన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలని. ఇలాంటి వాటికి కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయండి. కొన్ని యజ్ఞాలు అంటారు, యాగాలు అంటారు. నిజమైన వ్యక్తి ఇప్పుడు లగ్నం మీన లగ్నం అవడం వల్ల, లగ్నంలో రవి ఉండడం వల్ల పౌరుషానికి పోయి కొన్ని పనులు చేసే అవకాశం ఉంటాయి. సో అటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తన లగ్న బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కానీ చేసుకోగలిగితే ఆధ్యాత్మికంగాను ఆ లగ్న బలంతో ఒక్కొక్కసారి గోచార రీత్యా బాగుంది కాబట్టి కొంచెం మనకు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది లగ్న బలం పెంచుకున్నప్పుడు. సో ఇటువంటి ప్రక్రియ ఏం చేయగలిగితే మాత్రం ఒక మనం వేసిన పర్సంటేజ్ ప్రకారం ఒక 40 నుండి 50% ఈయనకు బలం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే అండి.